మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, బెన్యామీనీయుడైన కీషు యొక్క కుమారుడైన సౌలు తప్పిపోయిన గాడిదల కోసము తనతో కొంతమంది పనివారిని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత అతడు తన పనివారితో చెప్తారు, గాడిదలేమో తప్పిపోయాయి, ఇప్పుడు గాడిదలను బట్టి కాకుండా మనల్ని బట్టి నా యొక్క తండ్రి బాధపడుతున్నాడేమో, తిరిగి వెళ్ళిపోదాము అన్నప్పుడు తనతో ఉన్న పనివారు చెప్తారు, అయ్యా ఈ యొక్క ప్రదేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన ఏమన్నా మనకి మార్గాన్ని చూపిస్తాడేమో అన్నప్పుడు సరే అని వీరు మాట్లాడుకొని బయలుదేరుతారండి. 19-20 వచనాన్ని మీరు చూసినట్లయితే సమూయేలు గారిని సౌలు కలుస్తాడు. ఇక్కడ ప్రవక్త ఎవరు అని అన్నప్పుడు సమూయేలు నేనే ఆ ప్రవక్తని అని చెప్పి, రేపటి దినమున నీ హృదయంలో ఏముందో నేను నీకు చెప్తాను అని అంటాడు. 20వ వచనం మీరు చూసినట్లయితే, అయితే గార్ధాబముల గురించి నువ్వు విచారించొద్దు, అవి ఆల్రెడీ దొరికాయి అని. గాడిదను వెతుక్కుంటూనే సౌలు గారు సమూయేలు దగ్గరికి వచ్చాడు. అయితే సమూయేలు చెప్తున్నారు, నీ గాడిదల గురించి బాధపడొద్దు, అవి ఆల్రెడీ దొరికిపోయాయి, అయితే నీ హృదయంలో ఏదైతే ఉందో అది నేను నీకు రేపటి దినాన చెప్తాను అంటున్నారండి. మనం కూడా ఎన్నో మార్లు గాడిద లాంటి విషయాలను వెతుక్కుంటూ యేసు దగ్గరికి వస్తాం. నిజమే కదా? మనిషి సత్యాన్వేషి. కొంతమంది నిజమైన దేవుడు అని ఎవరు అని ఆలోచనతో వెతుకుతూ 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 తమ మార్గంలో చివరికి కలుసుకునేది ఎవరినంటే యేసయ్య. ప్రేమ లేక కొంతమంది, సమాధానం కోసం కొంతమంది, ఆరోగ్యం కోసం కొంతమంది, అది ఏ కారణమైనప్పటికీ యేసుక్రీస్తే నిజమైన మార్గము అని తెలుసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత అక్కడితో ఆగిపోతున్నారండి. చూడండి, రక్షణ అనేది రెస్క్యూ మిషన్ అనుకుంటున్నాం మనం. నేను ఈ లోకంలో ఉన్నాను, నాకు దేవుడు ఎవరో తెలియదు, ఇదిగో దేవుడి యొక్క పిలుపుని బట్టి నేను దేవుడు ఎవరో తెలుసుకున్నారు, ఆయన నన్ను రక్షించాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని నమ్మి జీవించేస్తూ ఉన్నాం. అయితే ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు అనేది ఎవరము గ్రహించలేకపోతున్నాం. రక్షణ అనేది రెస్క్యూ మిషన్ కాదు, అదొక రిక్రూట్మెంట్. బాప్తిజం తీసుకునే ముందు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఎక్కడి నుంచి దేవుడు నన్ను రక్షిస్తున్నాడు? రక్షణ అంటే ఏంటి? ఈ రక్షణ మార్గంలో కొనసాగడం ఏంటి? ఎందుకొరకు నేను రక్షింపబడుతున్నాను? ఈ 4 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? సింపుల్గా, సేవ్డ్ ఫ్రమ్ వాట్, సేవ్డ్ ఫర్ వాట్. ఎక్కడి నుంచి రక్షించబడ్డావు? ఎందుకొరకు రక్షించబడ్డావు? పాపం నుంచి రక్షించబడ్డాం కదా, కట్ల నుంచి రక్షించబడ్డాం కదా, బంధకముల నుంచి రక్షించబడ్డాం కదా, అసహ్యత నుంచి రక్షించబడ్డాం కదా, మరణము నుంచి రక్షించబడ్డాం కదా. దేని కొరకు రక్షించబడ్డావో తెలుసా? సౌలు గారు గాడిదను వెతుక్కుంటూ సమూయేలు దగ్గరికి వెళ్ళారు. అయితే దేవుడు ఆల్రెడీ సౌలుని రాజుగా నియమించి ఉన్నాడు. సౌలు హృదయంలో ఒక చిన్న ఆశ ఉందండి. అదేంటో తెలుసా? నేను ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండాలి అన్న ఆశ. తను ఎన్నికలేని గోత్రం గలవాడు. ఇదిగో నిన్ను దేవుడు రాజుగా నియమించి ఉన్నాడు అన్నప్పుడు చెప్పిన మొదటి మాట, నేను ఎన్నికలేని గోత్రం కలిగిన వాడిని కదా అని. అయితే సౌలు తన హృదయంలో ఉన్న ఆశని ఎవరికి చెప్పక ముందే సమూయేలు గారు చెప్తున్నారు, నీ హృదయంలో ఉందే దాని విషయం నేను నీకు రేపటి దినాన చెప్తాను. ఆ యొక్క ఆశ సౌలు హృదయంలో పెట్టింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. మరి రక్షణను పొందుకున్న నీ యొక్క హృదయంలో ఒక ఆశ ఉంది, చూసావా? ఆ ఆశను ఒక్కమారు నువ్వు తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ దిస్. అయ్యో నేనా, నా వల్ల ఇది కాదు, అసలు ఇది జరగదు, నాకెందుకు అసలు సడన్గా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆశ అయితే ఉంటుంది, అలా కాలుతూ ఉంటుంది ఆ హృదయంలో ఆశ, కానీ ఆ ఆశ తీరుతుంది అనే నమ్మకం నీకే ఉండదు. ఆ ఆశ నువ్వు ఎవరికన్నా నీ పక్కన ఉన్న వాళ్ళకి పంచుకుంటే వాళ్ళు నవ్వుతారు. నువ్వా, నీ వలన నువ్వా, బెన్యామీనీయుడివా, ఎన్నికలేని గోత్రంలో నుంచి నిన్ను రాజుగా చేస్తాడా దేవుడు? భలే చెప్పావులే కదా. అయితే నీ హృదయంలో ఒక ఆశ,
రైట్ నౌ ఏదైతే ఇంపాసిబుల్ అని నీకు అనిపిస్తుందో ఆశను ఎవరు పెట్టారో తెలుసా అండి? పరిశుద్ధాత్మదేవుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆశని నెరవేరుస్తాడు. అయితే సిద్ధపడేందుకు నువ్వు సిద్ధమా? యోసేపు గారికి ఒక ఆశ ఏంటో తెలుసా? తన యొక్క జీవితంలో దేవుడు చూపించిన దర్శనం ఎప్పుడు నెరవేరుతుందో అని. అయితే అమ్మివేయబడ్డాడు, బానిసగా వెళ్ళాడు, అక్కడి నుంచి ఖైదు చేయబడ్డాడు, అక్కడి నుంచి మరలా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క ప్రయాణం అంతట్లో ఈ యొక్క యోసేపు గారు రాజు యొక్క సమక్షానికి వెళ్ళినప్పుడు అతను కోరుకునేది ఏంటో తెలుసా? నాకు విడుదల కావాలి. అయితే అతని హృదయంలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఎవరికీ తెలియని ఆశ, అతనే పట్టించుకోని ఆశ ఏంటో తెలుసా? నా యొక్క దర్శనము ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో అది ఎప్పుడు నెరవేరుతుందో అన్న ఆశ. ఆ క్షణానది నెరవేరింది. అయితే ఆ క్షణము వరకు కూడా, దర్శనం వచ్చినప్పటి నుంచి ఆ దర్శనము నెరవేరే క్షణము వరకు కూడా దేవుని యొక్క హస్తము క్రింద అణిగి ఉన్నాడండి యోసేపు గారు. పాపం చేయమని ఒక స్త్రీ అతన్ని బాగా పోరు పెట్టింది, కానీ పాపంతో ఫ్లర్ట్ చేయలేదు. ఆయన పాపము నుంచి పారిపోయాడు. మరి ఈ దినాన నువ్వు అలా ఉన్నావా? నీ రక్షణని కొనసాగించుకుంటూ ఉన్నావా? నీ పవిత్రతని కొనసాగించుకుంటున్నావా? నీ ఘటాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క చేతిలో పాత్రగా వాడబడాలి అని అంటే ఆ యొక్క పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. మరి నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. దావీదు యొక్క హృదయంలో ఉన్న ఆశ. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డారు రాజుగా. అయితే తర్వాత దినమున ఏం జరుగుతుంది? వాళ్ళ నాన్న, ఇదిగో యుద్ధం జరుగుతూ ఉంది, నీ యొక్క అన్నలు యుద్ధం ఆ యొక్క బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నారు, వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో క్షేమ సమాచారం కనుక్కొనిరా అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొల్యాతు ఇశ్రాయేలీయుల్ని ఎదిరించడం ఆయన గమనించాడండి. అక్కడి నుంచి ఆయన ప్రయాణం అనేది ప్రారంభమైంది. అలా నీ ప్రయాణము, నువ్వు రక్షణ పొందిన క్షణం నుంచే ప్రయాణం అవుతుంది. నువ్వు రక్షణ పొందిన క్షణం నుంచే నీ యొక్క హృదయంలో ఒక ఆశ ఉంది. ఆ ఆశ బయటకు చెప్తే మనుషులు నవ్వుతారు. నీకు నువ్వు తలుచుకున్నా కానీ అది అసాధ్యమైందని అనుకుంటున్నావే, ఆ ఆశను ఆత్మదేవుడు నీ హృదయంలో ఉంచాడు. ఆ ఆశ నెరవేరబోతుంది. అయితే ఆ ఆశ నెరవేరాలి అని అంటే దానికి నువ్వు అర్హుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు కేవలం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క హస్తం కింద అణిగి ఉండాలి. దేవుని యొక్క హస్తము కింద నువ్వు అనపబడి ఉండాలి. నువ్వు నీ యొక్క సిలువును ఎత్తుకొని నిన్ను తృణీకరించుకొని దేవుణ్ణి వెంబడిస్తూ నువ్వు నడిచావు అని అంటే నీ హృదయంలో ఉన్న ఆశ తీర్చబడుతుంది. కాబట్టి ప్రార్థించండి దేవుని దగ్గర పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.